హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ తెలుగు. T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో మ్యాచ్ నంబర్ 52. ఇది మ్యాచ్ కాదు భయ్యా, ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్. పవర్ హౌస్ వెస్టిండీస్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్స్ టీమిండియా. గెలిచిన వాళ్లు సెమీస్కి వెళ్తారు, ఓడిన వాళ్లు ఇంటికి వెళ్తారు. ఇలాంటి హై ప్రెషర్ మ్యాచ్కి మన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో మన ఇండియన్ ఫీల్డర్లు చేసిన బ్లండర్స్ చూసి ఇక ఈ మ్యాచ్ పోయింది, వరల్డ్ కప్ నుంచి ఇండియా అవుట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఏకంగా 196 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది విండీస్. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మన కేరళ కుట్టి సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ఒక ఎపిక్ హిస్టరీ. అసలు రింకూ సింగ్ని పక్కన పెట్టి శాంసన్ని ఎందుకు తీసుకున్నారు అని కామెంట్ చేసిన వాళ్లందరికీ తన బ్యాట్తోనే దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండియా చేసిన ఈ బిగ్గెస్ట్ రికార్డ్ చేజింగ్ ఎలా జరిగిందో, మన ఫీల్డింగ్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయిందో ఈ డీటెయిల్డ్ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దిగిన వెస్టిండీస్ ఓపెనర్స్ షాయ్ హోప్, రోస్టెన్ చేస్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. కానీ ఇక్కడ విండీస్ బ్యాటింగ్ కంటే మన ఇండియన్ ప్లేయర్స్ చేసిన ఫీల్డింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. డిఫెండింగ్ ఛాంపియన్స్లా కాకుండా ఏదో గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లు దారుణంగా క్యాచ్ వదిలేశారు. అభిషేక్ శర్మ ఏకంగా 2 ఈజీ క్యాచ్లను నేలపాలు చేశాడు. రోస్టెన్ చేసిచ్చిన సింపుల్ క్యాచ్ని, ఆ తర్వాత జేసన్ హోల్డర్ ఇచ్చిన క్యాచ్ని డ్రాప్ చేసి విండీస్కి లైఫ్ ఇచ్చాడు. ఇక బౌండరీ లైన్ దగ్గర తిలక్ వర్మ కూడా ఒక క్యాచ్ ఆరవిడిచాడు. మీకు తెలుసా, ఈ సూపర్ 8కి వచ్చేసరికి టీమిండియా ఏకంగా 13 క్యాచ్లను డ్రాప్ చేసి టోర్నీలోనే వర్స్ట్ ఫీల్డింగ్ సైడ్గా ఒక చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. ఈ డ్రాప్ క్యాచ్ల పుణ్యమా అని లాస్ట్లో రోవ్మన్ పవెల్ 34 నాటౌట్, జేసన్ హోల్డర్ 37 నాటౌట్, షిమ్రాన్ హెట్మాయర్ 27 రెచ్చిపోయి సిక్సర్ల వర్షం కురిపించారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195/4 అనే ఒక కొండంత స్కోరును బోర్డు మీద పెట్టింది. ఇక 196 పరుగుల రికార్డ్ టార్గెట్. T20 వరల్డ్ కప్స్ హిస్టరీలో ఇండియా ఎప్పుడూ ఇంత పెద్ద స్కోరును చేస్ చేయలేదు. గతంలో 173 వర్సెస్ సౌత్ ఆఫ్రికాదే రికార్డ్. పిచ్చు చూస్తే విండీ స్పిన్నర్ గుడాకేష్ మోటీకి బాగా టర్న్ అవుతోంది. అందరిలో టెన్షన్. కానీ వన్ మ్యాన్ ఆర్మీలాగా క్రీజ్లో నిలబడ్డాడు సంజూ శాంసన్. రింకూ సింగ్ లాంటి ఫినిషర్ని తీసేసి శాంసన్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ లాంటి వాళ్లు మ్యాచ్కి ముందే విమర్శలు చేశారు. కానీ వాటన్నింటికీ తన క్లాస్ అండ్ అగ్రెసివ్ షాట్స్తో సమాధానం చెప్పాడు సంజూ. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాదాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుండి కొంచెం సపోర్ట్ దొరకడంతో ప్రెషర్ని తన మీదకు తీసుకుని అద్భుతమైన స్ట్రైక్ రేట్తో విండీస్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. ఏకంగా 97 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. కేవలం 19.2 ఓవర్లలోనే 199/5 స్కోర్తో ఇండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ హిస్టారిక్ విక్టరీతో గ్రూప్ 1 నుంచి టీమిండియా దర్జాగా సెమీఫైనల్స్లో అడుగుపెట్టింది. ఫీల్డింగ్లో జరిగిన తప్పులను బ్యాటింగ్లో కవర్ చేసేశారు. కానీ నాకౌట్ మ్యాచుల్లో, ముఖ్యంగా సెమీస్ లాంటి స్టేజ్లో ఇలా క్యాచ్లు డ్రాప్ చేస్తే కప్పులు వదిలేసుకోవాల్సి వస్తుంది. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సంజూ శాంసన్ ఆడిన ఈ సూపర్బ్ 97 నాక్ అతనికి ఒక పర్ఫెక్ట్ కంబ్యాక్. ఎన్నో ఏళ్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న సంజూ కరెక్ట్ టైంలో ఒక బిగ్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. మరి ఈ మ్యాచ్లో శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ మీకెలా అనిపించింది? అలాగే మన టీమిండియా చెత్త ఫీల్డింగ్ గురించి మీరేమంటారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వరల్డ్ కప్ అనాలిసిస్ కోసం మన క్రికెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.